హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ద్వితీయ మొదటి శ్రేణి నాయకులకు ఖచ్చితంగా ఇది ఒక బూస్ట్ ఇచ్చే అంశం, ఒక రిలీఫ్ ఇచ్చే అంశం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఎప్పుడెప్పుడు ప్రజల్లోకి వస్తారా, ఎప్పుడెప్పుడు తాను గతంలో ప్రకటించినటువంటి పాదయాత్రను ప్రారంభిస్తారా అనే ఒక ఉత్సాహం, ఒక ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఇప్పుడు వైఎస్ జగన్ తన పాదయాత్రను ప్రీపోన్ చేసే ఆలోచన దిశగా కొనసాగుతున్నట్టు అర్థమవుతుంది. వాస్తవానికి మరో ఏడాదిన్నర తర్వాత తన పాదయాత్ర, సుదీర్ఘమైన పాదయాత్రను చేపడతానంటూ వైఎస్ జగన్ ఇప్పటికే ప్రకటించి 2 నెలలు అవుతోంది. 2 నెలల క్రితం వైఎస్ జగన్ తన పాదయాత్ర ప్రకటన చేశారు. అది కూడా సుదీర్ఘ పాదయాత్ర ఉంటుంది. సరిగ్గా ఏడాదిన్నర తర్వాత స్టార్ట్ అవుతుంది. మరో ఏడాదిన్నర పాటు ఇది కొనసాగుతుంది. అంటే ఇప్పటి నుంచి లెక్కేస్తే ఏదైతే ఎన్నికలకు మరో 3 ఏళ్ల సమయం ఉందో, సో ఈ 3 ఏళ్ల సమయం ఓ ఏడాదిన్నరతో ప్రారంభమవుతుంది. ఏడాదిన్నర పాటు కొనసాగుతుంది. సో సరిగ్గా ఈ 3 ఏళ్ల సమయం అనేది ఖచ్చితంగా సరిపోతుంది. కానీ ఇటీవల జరిగినటువంటి కొన్ని పరిణామాలు, ముఖ్యంగా 22 నెలల కూటమి ప్రభుత్వ పాలనపై, ప్రభుత్వ విధానాలపై అడుగడుగునా కనిపిస్తున్నటువంటి ఒక వ్యతిరేకత, ప్రభుత్వ వ్యతిరేకత, ఈ అన్ని అంశాలు రోజురోజుకు పెరిగి పెద్దదవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే రోజురోజుకు కూటమి ప్రభుత్వంపై, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఒక వ్యతిరేకత క్రమంగా బలపడుతోందనే ఒక వాదన సర్వత్రా వినిపిస్తోంది. దీనికి సవాలక్ష కారణాలు ఉన్నాయి. తిరుమల లడ్డూ కావచ్చు, మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ అంశం కావచ్చు, ప్రభుత్వ సంక్షేమ పథకాలని అందరికీ అందించలేకపోవడం కావచ్చు, సూపర్ 6 హామీల్లో ఇంకా 2 హామీలని అమలు చేయకపోవడం కావచ్చు. ఇక ఏ కూటమి ప్రభుత్వం అయితే పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చి అభివృద్ధి చేసి సంపద సృష్టిస్తామని చెప్పిందో, ఆ కూటమి ప్రభుత్వం నిండా అప్పుల్లో మునిగిపోయిందో, ఏ అమరావతి ఇష్యూ ఆధారంగా అయితే గత ఎన్నికల్లో గట్టెక్కిందో, అదే అమరావతి రైతుల్ని ఈసారి మరోసారి మభ్యపెట్టే ప్రయత్నం, మరోసారి మోసం చేసే ప్రయత్నం కళ్ళ ముందు కనిపిస్తుండడం, ఇలా రకరకాల అంశాలు, చాలా అంశాలు, ముఖ్యంగా ఎమ్మెల్యేల అవినీతి పరాకాష్ఠ కానీ, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, కీలకమైన పదవుల్లో ఉన్నవారి రాసలీలల భాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుండడం, అన్నిటికీ మించి కూటమి పార్టీలో, ముఖ్యంగా తెలుగుదేశం వర్సెస్ జనసేన పార్టీల మధ్య గ్రౌండ్ స్థాయిలో ఉన్నటువంటి లుకలుకలు, విభేదాలు, మనస్పర్ధలు, ఇవి రోజురోజుకు పెరిగి పెద్దదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై అడుగడుగున ఒక వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వ్యతిరేకతను ఎన్కాష్ చేసుకునేందుకు తన పాదయాత్ర ఏదైతే ఏడాదిన్నర తర్వాత ఉంటుందని చెప్పి వైఎస్ జగన్ గతంలో ప్రకటించారో, ఆ పాదయాత్రను ప్రీపోన్ చేసుకునేందుకు, అంటే అడ్వాన్స్గా దాన్ని ప్లాన్ చేసేందుకు ఒక ఆలోచన మొదలుపెట్టారు వైఎస్ జగన్. సో దీనికి అనుగుణంగానే ఈ ఏడాది జూలై నెల నుంచి, అంటే సరిగ్గా మరో 2-3 నెలల తర్వాత జూలై నుంచి జిల్లాల వారీ సమావేశాలు జరపనున్నారు వైఎస్ జగన్. ఈ జిల్లాల వారీ సమావేశాలు జరపడం ద్వారా క్యాడర్తో ఇంటరాక్షన్స్ అవడమే కాకుండా రీజన్ వైజ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్లేందుకు ఒక మంచి అవకాశంగా మలుచుకోనున్నారు. ఎందుకంటే పాదయాత్రను ప్రీపోన్ చేయదలిచారు. అంటే పాదయాత్ర వాస్తవానికి ఏడాదిన్నర తర్వాత ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ప్రీపోన్ అంటే ఒక 6 నెలలు ముందే, అంటే ఏడాదిన్నర కాకుండా కేవలం ఏడాది వ్యవధిలోనే పాదయాత్రను ప్రారంభించేందుకు పూర్తిగా పెద్ద ఎత్తున ఒక ఆలోచన జరుగుతోంది పార్టీలో. ముఖ్యంగా వైఎస్ జగన్ ఇదే విషయంపై తన కసరత్తు చేస్తున్న, ముఖ్యంగా 2027 జూన్ నాటికి, అంటే సరిగ్గా వచ్చే ఏడాది జూన్ నాటికి వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభించాలనే ఒక కృత నిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది. సో వచ్చే ఏడాది యాత్ర ప్రారంభించాలంటే అందుకు సంబంధించినటువంటి ఒక గ్రౌండ్ వర్క్ అనేది ఇప్పటి నుంచే ప్రారంభం కావాలి. సో గ్రౌండ్ వర్క్ ప్రారంభం కావాలంటే దాదాపు ఈ ఏడాది జూలై నుంచి వచ్చే ఏడాది పాదయాత్ర ప్రారంభించాలని చెప్పి అనుకుంటున్నటువంటి కొత్త తేదీ ఏదైతే ఉందో జూన్ నెల, అంటే జూలై టు జూన్, అంటే కేవలం 11 నెలలు ఉన్నాయి. ఈ 11 నెలల్లో ఎలాంటి గ్రౌండ్ వర్క్ చేయాలి, ఏ విధంగా ప్రజల్ని సమాయత్తం చేయాలి, ఎక్కడెక్కడ పాదయాత్ర షెడ్యూలింగ్ ఉండాలి అనేది
ముందుగా నిర్ణయించడానికి ఒక ప్రీ ప్లాన్డ్గా దీన్ని ఒక స్ట్రాటజికల్గా దీన్ని అంచనా వేసేందుకు గాను ఈ ఏడాది జూలై నెల నుంచి జిల్లాల వారి సమావేశాలు నిర్వహించనున్నారు వైఎస్ జగన్. ఇప్పటికే ఈ నెలలో కొన్ని నెల్లూరు జిల్లా పర్యటన ఉంది. సో అధికారికంగా జూలై నుంచి ప్రతి జిల్లా పర్యటన ఉంటుంది. 11 నెలల పాటు జిల్లాల పర్యటనలతో పాటు అక్కడక్కడ ప్రాంతీయ సమావేశాలు అంటే ప్రాంతాల వారీగా రీజనల్ అవుట్రీచ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ప్రజల్ని సమీకరించడం, ప్రజల్లో ఉన్నటువంటి పరిస్థితులను తెలుసుకోవడం, గ్రౌండ్ స్థాయిలో పార్టీ ఎలా ఉంది, ముఖ్యంగా పార్టీ కార్యకర్తలు ఎలా ఉన్నారు, వివిధ అనుబంధ విభాగాల పరిస్థితి ఎలా ఉంది, గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో పార్టీ యొక్క అన్ని అనుబంధ విభాగాలు ఏవైతే గత 6 నెలలుగా ఒక రిక్రూట్మెంట్ ప్రక్రియ మొదలైందో అది పూర్తిగా అమలు అయిందా లేదా, నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఆ బాధ్యత పూర్తిగా తీసుకుని 100% అమలు చేస్తున్నారా లేదా, ఇవన్నీ తెలియాల్సి ఉన్నాయి. ఎందుకంటే పార్టీ అధిష్టానంగా పార్టీ అధినేతగా పార్టీలో కూర్చుని తనకు వచ్చినటువంటి సమాచారాన్ని ఆధారంగానే విశ్లేషిస్తే జరగదు. అందుకే వైఎస్ జగన్ ఇప్పుడు జూలై నుంచి జిల్లాల వారీగా పర్యటనలు చేపట్టేందుకు నిర్ణయించుకున్నారు. ఇది వచ్చే ఏడాది జూన్ వరకు సాగుతుంది, 11 నెలల పాటు. జూన్ నుంచి అంటే 2027 జూన్ లేదా జూలై నుంచి పాదయాత్ర ఏదైతే గతంలో అనౌన్స్ చేశారో ఆ పాదయాత్ర ఒక 6 నెలల ముందుగానే అంటే వచ్చే ఏడాది జూన్ లేదా జూలై నుంచి ప్రారంభించాలనేది ఒక ఆలోచన. ఆ ఆలోచనకు తగ్గట్టుగానే గ్రౌండ్ స్థాయిలో పార్టీని పటిష్టం చేసేందుకు, క్షేత్రస్థాయిలో పార్టీలో ఉన్నటువంటి సమస్యలను పసిగట్టేందుకు, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు వీలుగా ఈ జిల్లా పర్యటనలు ఏదైతే ఇక జూలై నుంచి మొదలు కానున్నాయో వాటిని ఉపయోగించుకోవాలనేది జగన్ ఆలోచనగా ఉంది. ముఖ్యంగా పాదయాత్ర 2 అనేది ఇప్పుడు కార్యకర్తల మనసులో పెద్ద ఎత్తున ఒక ఆసక్తి రేపుతోంది. వైఎస్ జగన్ పాదయాత్ర 2 అనేది ఎలా ఉండబోతోంది, ఒక మ్యాసివ్ పాదయాత్ర ఉండబోతోంది. ఎందుకంటే ప్రీపోన్ చేశారు కాబట్టి పాదయాత్రని మరింత కాలం కొనసాగించడానికి కూడా అవకాశం లభిస్తుంది. అంటే పాదయాత్రను మరింత సుదీర్ఘంగా, వాస్తవానికి 1.5 ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర ప్రారంభిస్తానని చెప్పినప్పుడు ఏ విధంగా అయితే ఒక ఆలోచన చేశారో అంతకు మించి పాదయాత్రను మరిన్ని గ్రామాలు, మరిన్ని మండలాల్ని కవర్ చేసే విధంగా, అంటే మరింత డెప్త్గా పాదయాత్ర, సపోజ్ ఒక నియోజకవర్గం ఉందనుకోండి, ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి మండలాన్ని టచ్ చేసే విధంగా ఈ పాదయాత్ర ఉండబోతోంది. ఎందుకంటే చాలా సమయం ఉంది. ఏడాది తర్వాత పాదయాత్ర ప్రారంభమైతే ఎలక్షన్లకు మరో 2 ఏళ్ళ సమయం ఉంటుంది. అంటే దాదాపు 1.5 ఏడాదిన్నర కాకుండా 2 ఏళ్ల పాటు పాదయాత్ర కొనసాగించే అవకాశాలు కూడా ఉన్నాయి. 2 ఏళ్ల పాటు పాదయాత్ర కొనసాగితే ఖచ్చితంగా మరింత డెప్త్గా మరిన్ని గ్రామాలు, మరిన్ని మండలాలు, ప్రతి రిమోట్ గ్రామాన్ని టచ్ చేసే విధంగా పాదయాత్ర కనుక షెడ్యూలింగ్ అయితే ఖచ్చితంగా అది పార్టీకి ఒక ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే వైఎస్ జగన్ పాదయాత్రను ఒక ప్రీపోన్ చేసి వచ్చే ఏడాది అంటే 2027 జూన్ లేదా జూలై నాటికి పాదయాత్ర ప్రారంభించాలనే ఒక ఆలోచన చేశారు. ఎందుకంటే ప్రజల్లో పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యతిరేకత కనిపిస్తోందనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమికంగా వేస్తున్నటువంటి అంచనా. ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి విధానాలు కావచ్చు, పాలసీలు కావచ్చు, ఇక పోలీసుల నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఆకృత్యాలు, ఏదైతే ఆరోపణలు పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్నారో ఒక రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుగుతోందంటూ వీటిపై వస్తున్న విమర్శల నేపథ్యంలో ఈ అన్నిటినీ ఎదుర్కొనేందుకు, వీటన్నిటికీ చెక్ పెట్టేందుకు, వీటన్నిటినీ ఎన్కాష్ చేసుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన పాదయాత్రను ప్రీపోన్ చేసుకునేందుకు నిర్ణయించింది. సో ఇందులో భాగంగానే ఈ ఏడాది జూలై నుంచి జిల్లాల వారి బస్సు పర్యటనలు కానీ లేదా ఇతర పర్యటనలు కానీ, మొత్తానికి వైఎస్ జగన్ జిల్లాల పర్యటన ఈ ఏడాది జూలై నుంచి ప్రారంభం కానుంది. మొత్తం అన్ని జిల్లాల్లో తిరుగుతూ పార్టీని పటిష్టం చేయనున్నారు. అనుబంధ విభాగాల రిక్రూట్మెంట్ ప్రక్రియ ఏదైతే ప్రారంభమైందో ఇప్పటికే అది ఎలా జరుగుతోంది, పూర్తిగా అమలు జరుగుతుందా లేదా, అందరూ దీన్ని సీరియస్గా తీసుకున్నారా లేదా వంటి అనేక అంశాలని పరిశీలించుకుంటూ ముందుకు సాగనున్నారు. సో ఇలా సాగితే పాదయాత్ర ప్రారంభించే నాటికి పార్టీ పూర్తిగా అన్ని విధాలుగా అన్ని అనుబంధ విభాగాల్లో
పటిష్టంగా మారి పాదయాత్రను ఒక వ్యవస్థీకృతంగా అందరికీ అందుబాటులో వెళ్ళేందుకు, ముఖ్యంగా ప్రజలందరినీ టచ్ చేసే విధంగా పాదయాత్ర షెడ్యూల్ అయ్యేందుకు ఉపయోగపడుతుందనేది వైఎస్ జగన్ అంచనా. అందుకు అనుగుణంగానే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిణామాల్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూ ఇప్పటి నుంచే పబ్లిక్లోకి, ప్రజలలోకి వెళితే ఖచ్చితంగా 2029 ఎన్నికల నాటికి ఒక పార్టీకి ఒక మంచి బూస్ట్ ఇచ్చే అంశంగా మారుతుందనేది వైఎస్ జగన్ ఆలోచన. అందులో భాగంగానే వైఎస్ జగన్ తన పాదయాత్రను ప్రీపోన్ చేసుకుంటూ వచ్చే ఏడాది జూన్ లేదా జూలై నుంచి స్టార్ట్ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ సంవత్సరం ఈ ఏడాది జూలై నుంచి ఇందులో భాగంగానే గ్రౌండ్ లెవెల్లో పార్టీని పటిష్టం చేసేందుకు ఒక గ్రౌండ్ రూట్ మ్యాప్ అనేది సిద్ధం చేసుకునేందుకు జిల్లాల పర్యటనలు కూడా చేపట్టనున్నారు.